నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం. పేదల జీవితాలు మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని వెల్లడి. ఈ నెల 22 నుండి అసెంబ్లీ సమావేశాలు. పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలి. స్పీకర్ అయ్యన్న, మండలి చైర్మన్ మోషన్ రాజు ఆదేశం. ఉండవల్లిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన బాధితులు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై పిల్లలు అవగాహన పెంచుకోవాలి. ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రకటన. మొండికేట్ సమస్య పరిష్కారంకు చొరవ చూపాలి. డిఆర్ఎంను కోరిన ఎమ్మెల్యే నసీర్. అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వికసిత్ భారత్ 2047కు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టుగానే వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేయడంపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన సమావేశంలో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో పాటు సంస్థ ప్రతినిధులు, మంత్రులు పయ్యావుల కేశవ్, లోకేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి 8 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. చెరువులు, వాగుల్లో నీటి ప్రవాహంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నెల 22 నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజ్ ఆదేశించారు. వెలగపూడిలోని అసెంబ్లీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. అసెంబ్లీ గ్యాలరీలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే అనుమతించాలని ఆదేశించారు. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది. నేరుగా యువనేత బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఆయా సమస్యల పరిష్కారంకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వారం వారం రివ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో మంత్రి లోకేష్ కు తమ సమస్యను విన్నవిస్తే తప్పక పరిష్కారం అవుతుందనే భరోసా ప్రజల్లో కలుగుతుంది. ఐక్యరాజ్య సమితి నమూనా సదస్సు వీణా స్కూల్లో జరిగింది. నంబూరులోని వీవా స్కూల్లో జరిగిన నమూనా ఐక్యరాజ్య సమితి సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. అంతర్జాతీయ వ్యవహారాలపై అవగాహన, నాయకత్వ నైపుణ్యాలు అభివృద్ది చెందేలా వీవా ది స్కూల్ విద్యార్థులు మోడల్ యునైటెడ్ నేషన్ ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న సదస్సులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పాఠశాలల నుండి 360 మంది విద్యార్థులు పాల్గొని ఐక్యరాజ్య సమితిలో భాగమైన ప్రతినిధుల సభ, భద్రతా మండలి, సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం, ఆర్థిక సాంఘిక మండలి సభ్యులుగా ఏర్పడి చర్చించనున్నట్లు తెలిపారు. మోడల్ యునైటెడ్ నేషన్ సదస్సు నిర్వహణ వలన భావితరాల వారికి ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు తెలుస్తాయని, తద్వారా భావి నాయకులుగా పరిణితి చెందిన పౌరులుగా విద్యార్థులు ఎదుగుతారన్నారు. కార్యక్రమంలో జార్ఖండ్ రాష్ట్ర రిటైర్డ్ డీజీపీ మండవ విష్ణువర్ధన్ రావు, వీవా చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, డైరెక్టర్ ఎల్ కమాండర్ కెఎస్ రావు, ప్రిన్సిపాల్ సిహెచ్ సరళ తదితరులు పాల్గొన్నారు.
School is inviting you to come here and to discuss and talk about various issues regarding the United Nations. The reason being for you to actually understand what is happening across the world. What is actually being happening across the world. Talk about, you must be reading. What are the news today? The news today is Israel Prime Minister going to America to address the Senate. You must have read it. So why is he going? What's the purpose he is going for? రెండింటి గురించి మనం క్లుప్తంగా 2 నిమిషాలు చెప్తాను మీకు. ఒకటి జనరల్ అసెంబ్లీ. యుఎన్ఓలో ఉన్న 193 దేశాలు జనరల్ అసెంబ్లీలో మెంబర్స్గా ఉంటాయి. ప్రపంచ సమస్యల గురించి జనరల్ అసెంబ్లీ డిస్కస్ చేస్తూ ఉంటుంది. కానీ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సెక్యూరిటీ కౌన్సిల్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద యుఎన్ఓ. సెక్యూరిటీ కౌన్సిల్ దానిలో 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొండిగేట్ సమస్యను పరిష్కరించాలని గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ రామకృష్ణను ఎమ్మెల్యే నసీర్ కోరారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో ఆర్యూబీ ఇతర సమస్యలపై డీఆర్ఎంను కలిసి చర్చించారు. మొండిగేట్ సమస్య వల్ల గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. గుంటూరు నగరంలో ఉన్నటువంటి మురికి నీరు ప్రవహించడానికి ఏర్పాటు చేసినటువంటి డ్రైన్, మొండిగట్టిన డ్రైన్ దగ్గర నేరో అయిపోయి ప్రతి వర్షం కురిసినప్పుడు ప్రతిసారి కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో రైల్వే అధికారులను సంప్రదించడానికి ఈరోజు గౌరవ డిఆర్ఎం గారిని కలవడం జరిగింది. ఆయనకి అక్కడ ఉన్నటువంటి పొజిషన్ అంతా అర్థమయ్యేటట్టు చెప్పి, ముందుగా మొండిగట్టం అనేది నేరో అవడం వల్ల ఫ్లడ్ వాటర్ అంతా కూడా వెనక్కి తన్నడం, దానివల్ల రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి కార్పొరేషన్ అధికారులు దానికోసం ఎస్టిమేట్స్ అన్నీ చేయడం, రైల్వే వాళ్ళకి కావాల్సినటువంటి కాంపోజిషన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రైల్వే వాళ్ళు కూడా సహకరించి ఈ ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేసేటట్టయితే ఈ మొండిగట్టం గేట్ని వైట్ చేయడంతో, అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్ని ఏర్పాటు చేయడంతో ముందుగా నగరంలో ఎక్కడ కూడా ఫ్లడ్ వాటర్ ఆగకుండా పూర్తిగా డిస్పోజల్ డ్రైన్ ద్వారా ఊరు బయటకు వెళ్ళేటువంటి పరిస్థితులను అని చెప్పి వివరించడం జరిగింది. ఎన్డీఏ కూటమిపై ప్రజలు నమ్మకం ఉండబట్టే మోడీ 3వసారి ప్రధాని అయ్యారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీ విధానాల పట్ల చాలా మంది ఆకర్షితులై ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి వస్తున్నారని పురంధరేశ్వరి చెప్పారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరిన పలువురు ఇతర పార్టీల నాయకులను ఆమె కండువా కప్పి స్వాగతించారు. మండల స్థాయి నాయకులు సైతం వచ్చి వాళ్ళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం, ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అందులోనూ భారతీయ జనతా పార్టీ, దేశం ఇవాళ జనతా పార్టీ దేశానికి, దేశ ప్రజలకి అంకితమై సేవ చేస్తూ వస్తున్నారో ఒక రకంగా వారు ఆమోద ముద్ర వేసినట్టు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. దేశ ప్రజలు ఇవాళ ఈ విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా బేరీజ్ వేసుకుంటూ తిరిగి భారతదేశ ప్రగతి సాధించాలి అంటే అది కేవలం ఎన్డీఏ కూటమి వల్లనే సాధ్యపడుతుంది. అందులోనూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అక్కడ కేంద్రంలో కనుక అధికారంలో ఉన్నట్లయితే ఇది సాధ్యపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి భారతదేశ ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఆశీర్వదించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడుతోంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కనపర్తి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యేలు నక్కానంద్ బాబు, భాష్యం ప్రవీణ్, గల్లా మాధవి, నసీర్ అహ్మద్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కనపర్తి శ్రీనివాస్ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి పార్టీకి అండగా నిలిచారన్నారు. ఎన్నికల సమయంలో కూటమి గెలుపు కోసం నిరంతరం కృషి చేశారన్నారు. రానున్న రోజుల్లో కనపర్తి అనేక పదవులను అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో నగరాధ్యక్షులు డేగల ప్రభాకర్, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాద వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, పిల్లి మాణిక్యరావు, టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
దేశంలో తొలిసారిగా వివిఐటి కళాశాల నందు ఏర్పాటు చేసిన గూగుల్ కోడ్ ల్యాబ్ నందు గూగుల్ క్లౌడ్ జెన్ ఏఐ ప్రోగ్రామ్ ను గూగుల్ సంస్థ ప్రతినిధులు, గూగుల్ క్లౌడ్ ప్రోగ్రామ్ హెడ్ శ్వేత కొమ్మినేని, గూగుల్ టెక్నికల్ హెడ్ ఆకాష్ సిన్హా ప్రారంభించారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత నందు విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థ ఏర్పాటు చేసిన గూగుల్ క్లౌడ్ జెన్ ఏఐ ప్రోగ్రామ్ను L4G సంస్థ ద్వారా నంబూరులోని వివిఐటి విద్యార్థులకు అందించనున్నట్లు కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. ఈ ప్రోగ్రాం ద్వారా 1,00,000 మందికి పైగా విద్యార్థులను జెన్ ఏఐ సాంకేతికతలో నిష్ణాతులుగా తీర్చిదిద్దే సాంకేతికతను గూగుల్ సంస్థ విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నందు మానవ ప్రయత్నాన్ని జెన్ ఏఐ ఏ విధంగా తగ్గించగలదో విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, గూగుల్ ప్రతినిధులు, L4G ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే ఫస్ట్ గూగుల్ కోడ్ ల్యాబ్ పెట్టిన నేళ్ల తర్వాత మళ్ళీ గూగుల్ క్లౌడ్ వాళ్ళు జనరేటివ్ ఏఐ మీద పిల్లలకు అవగాహన, రేపు ఉద్యోగ అవకాశాలు పెంచడానికి అనేసి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది 1,00,000 మంది దాకా రీచ్ అవ్వాలనేసి L4G ద్వారా 220 కాలేజీల్లో దేశం అంతా, మన రాష్ట్రంలో కొంచెం ఎక్కువ చేస్తూ ఉన్నారు. మన కాలేజీలోనైతే 3,600 మంది రిజిస్టర్ అయ్యారు. 1,00,000 మందికి రీచ్ అవుతా ఉన్నారు. ఈ పెద్ద కార్యక్రమం బాగా చేస్తున్నారు. అది ఈరోజు లాంచ్ కింద పిల్లలందరితో కలిసేదానికి వాళ్ళు వచ్చారు. ఈ గూగుల్ కోడ్ ల్యాబ్ ఒకసారి మీరందరూ కూడా విజువల్స్ చూస్తుంటారు కదా, ఇంత మంచి ఫెసిలిటీ ఎప్పుడో లాస్ట్ గవర్నమెంట్లో చేశారు మనకి. దాని తర్వాత ఎక్కువ కార్యక్రమాలు గూగుల్ ద్వారా ఎక్కువ జరగల. ఇప్పుడు గవర్నమెంట్ రాగానే మళ్ళీ వాళ్ళు ఇనిషియేటివ్. So once AI comes in, the product itself is renamed as an AI based product. Any kind of interference of artificial intelligence in the development life cycle of a product, the product can be categorized as an AI based product, right? It's not just only a software, but it will have an AI component. The moment it has an AI component, the development stage, if you see, divides into, is actually delegated to AI systems. So instead of human developers, human engineers, AI systems take the lead and they decide a kind of model, a foundation model, along with the kind of data that they will need in order to conduct this development process, right? విజయవాడ కనకదుర్గమ్మ శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాల్లో భాగంగా వివిధ కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కె గంగాధర్ రావును డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అతిథి అధ్యాపకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన వైస్ ఛాన్సలర్ వర్సిటీలో అందిస్తున్న న్యాయ విద్యకు సంబంధించి ఏ కోర్సులు ఉన్నాయి, వాటి డిమాండ్ ఏమిటి అని తనను కలిసిన అధ్యాపకులతో ముచ్చటించారు. కార్యక్రమంలో అతిథి అధ్యాపకులు డాక్టర్ పి వెంకటరమణ, డాక్టర్ నూతకి సతీష్, డాక్టర్ వైఎన్వి కిషోర్ కుమార్, ఎస్ చంద్రశేఖర్, డాక్టర్ వి రాధిక, డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ కిరణ్మయ్, డాక్టర్ శివరాం, చెన్నారావు మరియు న్యాయ విభాగపు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డీజీపీ ద్వారకా తిరుమలరావును మర్యాదపూర్వకంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావుపాటి సాయికృష్ణ కలిశారు. గత 5 ఏళ్లలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపి వాటిని తొలగించాలని కోరారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం చట్టవిరుద్ధమని సిఐటియు జిల్లా కార్యదర్శి నేతాజీ అన్నారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో నేతాజీ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల పాత్ర కూడా ఉందన్నారు. సానుకూలమైన పరిస్థితుల్ని వినియోగించుకుని కూటమి ప్రభుత్వం ప్రజారంజకమైన పాలన చేస్తుందని భావించిన ప్రజలపై వేధింపులకు పాల్పడడం సరికాదన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, యానిమేటర్లు, అంగన్వాడీ కార్యకర్తలను చట్టవిరుద్ధంగా తొలగిస్తున్నారని అన్నారు. యానిమేటర్లు, అంగన్వాడీలు తమ ఉద్యోగ
ఉద్యోగాలకు రాజీనామా చేయాలని దాడులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఉద్యోగాల నుండి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఆందోళనకు సిఐటియు భాగస్వామ్యం వహిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఇప్పటికే తొలగించినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి పనిలో పెట్టుకోవాలని చెప్పేసి అనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయంలోనే త్వరలో మనం జిల్లాలో ఉండేటువంటి మొత్తం ప్రజాప్రతినిధులందరినీ కూడా సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మనం ప్రత్యక్షంగా కలిసి విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. అట్లాగే ఈ ఉద్యోగులు కార్మికులకు సంబంధించినటువంటి సంఘాల వాళ్ళు తమ ఉద్యోగాలను నిలబెట్టుకునే దానికోసం, హక్కుల్ని నిలబెట్టుకునే దానికోసం వాళ్ళు చేసేటువంటి సంఘాల ఆధ్వర్యంలో చేసే పోరాటాలకు కూడా సిఐటియు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తుందని చెప్పేసి అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. స్కీమ్ వర్కర్లందరూ ప్రభుత్వం ఏ అయితే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారో ఆ పథకాలను ప్రజలకు చేరువేయడానికి ఒక వారధిగా ఉంటారు. అలాంటి వాళ్ళ మీద రాజకీయ ముద్రలు వేసి తీసేయటం సరికాదని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు టీడీపీ రేపు పెట్టే సభలకి సమీకరణ చేయాల్సింది కూడా స్కీమ్ వర్కర్లే. కాబట్టి అప్పుడు చేయాలా వద్దనేది మీరు చెప్పాలి. కాబట్టి ఈ విధంగా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే స్కీమ్ వర్కర్ని మీరు తొలగించే వాళ్ళందరూ, తుళ్ళూరులో తొలగించిన శ్రీదేవి కానీ, తాడికొండలో తొలగించిన రమాదేవి కానీ ఎవరూ కూడా అవినీతి ఆరోపణలో లేకపోతే తప్పుడు ఆరోపణలో ఉన్నోళ్ళు కాదు. మీ వాళ్ళు కావాలి, మా పార్టీ గెలిచింది కాబట్టి మా పార్టీ వాళ్ళని పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే మీరు చేస్తున్నారు. ఈ రాజకీయ వేధింపులు సరైనవి కాదు. పండరిపురంలోని శ్రీ షిరిడి సాయి పుణ్యక్షేత్రంలో 30వ గురు పౌర్ణమి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన సాయి సహస్రనామ పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సకల శుభాలు కలగాలంటూ బాబాను వేడుకున్నారు. ఈ నెల 21న గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఓం శ్రీ సాయి అచల దేవతలాయ నమః. ఓం శ్రీ సాయి అనిమాది భూషితాయ నమః. ఓం శ్రీ సాయి అద్భుతాద్భుత శక్తయే నమః. ఓం శ్రీ సాయి అనేకాద్భుత లీలాభర్షకాయ నమః. ఓం శ్రీ సాయి అమృతాయ నమః. ఓం శ్రీ సాయి అక్షయ గర్భాన్వితాయ నమః. ఓం శ్రీ సాయి అనగానందాయ నమః. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును టీడీపీ నాయకులు సుఖవాసి శ్రీనివాస్, గంటా పెద్దబ్బాయి, మౌలిక మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని కేంద్ర టీడీపీ కార్యాలయంలో పల్లా శ్రీనివాస్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గజమాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తులసి అరుణ్, గంధం చలపతి, పృథ్వీ, జాన్, నస్రీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రధాన రహదారులకు ప్యాచ్ వర్క్స్ చేయాలని అధికారులను కమిషనర్ కీర్తి ఆదేశించారు. ప్రజాప్రతినిధుల క్షేత్రస్థాయి పర్యటనలో అధికారులు కూడా పాల్గొని సమస్యలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి కార్పొరేషన్ అధికారులతో సమీక్షించారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ కీర్తి చేకూరి పర్యటించారు. డ్రైన్లలో పూడికితీత జరగని ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన తీయించాలని అధికారులను ఆదేశించారు. మెయిన్ రోడ్ సెంట్రల్ డివైడర్లు వెంబడి ఉన్న మట్టిని తొలగించాలన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.